కోడి పందాల రక్త చరిత్ర, వాటితోనే పల్నాడి బొబ్బిలి యుద్ధాలు. ఇక కోడి పందాలు సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాలో కోడి పందాల హోరు కొనసాగుతుంది. ఈ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు విధాతలు. కోడి పందాలు అనగానే ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో గుర్తుకొస్తాయి. కానీ శతాబ్దాల కిందటే జరిగినటువంటి పల్నాటి కోడి పందాలు జనం మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయాయి. కోడి పందాల కారణంగానే పల్నాడు నెత్తురవుతుంది అని ఒకప్పుడు పల్నాడులోని మాచర్ల ప్రాంతాన్ని మలిదేవరాజు, గురజాల ప్రాంతాన్ని నలగమరాజు ఏలేవారు. మలిదేవరాజు వద్ద బ్రహ్మనాయుడు, నలగమరాజు వద్ద నాగమ్మ మంత్రులుగా పనిచేసేవారు. రాజ్యాల మధ్య ఆధిపత్య ఆక్రమణలు కుట్రలలో భాగంగా బ్రహ్మనాయుడు, నాగమ్మ తమ కోళ్లతో పందాలు ఆడారు. బ్రహ్మన్న ఓడిపోతే ఏలేశ్వరం, నేటి నాగార్జున సాగర్ ప్రాంతం దాటి 7 ఏళ్లు, నాగమ్మ ఓడితే చిట్యాల రేవు, నల్గొండ కృష్ణా తీరం నుండి 3.5 ఏళ్లు రాజ్యం వదిలి వెళ్ళిపోవాలన్నది నాటి ఒప్పందం అట. కోడి పందాల్లో ఒప్పందము. నాగమ్మ కోడి పుంజు నల్లమల్లను ఓడించే పుంజు బ్రహ్మనాయుడు దగ్గర లేదు. పోరులో గెలిచే శక్తివంతమైనటువంటి చిట్టిమల్లు గారిని పిలిచే పుంజు వల్ల నల్గొండ కుందూరు చోడుల రాజధానిగా ఉన్నటువంటి పానగల్లు పట్టణంలో చూసినట్లు అతని సోదరుడు బాధన చెప్పాడట. దాన్ని తీసుకురావాలని అనుచరుడు వీర పడాలను పంపిస్తాడు. నాటి రేవు ప్రాంతమైనటువంటి చిట్యాల, నల్గొండ జిల్లా దగ్గర కృష్ణానది దాటిన అడ్డుకున్నటువంటి అక్కడ సైనికులను చంపి పానగలకు చేరుకొని చిట్టిమల్లును తీసుకెళ్తుండగా పల్నాటి వీర చరిత్రలో రాశారు. క్రీస్తు శకం 11, 12 శతాబ్దాల్లో కాకతీయ సామంతుల కుందూరు చోడుల రాజధానిగా పానగల్ పట్టణం విలసిల్లింది. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి పచ్చల ఛాయా సోమేశ్వరాలయాలు, ఉదయ సముద్రం చెరువు ఆనాటి వైభవాన్ని ఇప్పటికీ కళ్ళ ముందుంచాయి. కాగా పల్నాటి కోడి పందాల పోరులో బ్రహ్మనాయుడిని తరపున బరిలోకి దిగినటువంటి చిట్టిమల్లు మొదటి పందెంలో నాగమ్మ పందెం కోడి నల్లమల్లును మట్టి కరిపిస్తుందట. రెండో పందెంలో నాగమ్మకే చెందినటువంటి రెండో పందెము కోడి శివంగి డేగా చేతిలో ఉన్నటువంటి చిట్టిమల్లు చనిపోయింది. దీంతో మాచర్ల రాజులు అవమానంగా భావించడంతో చినికి గాలి వానలా మారినటువంటి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. గురజాల, మాచర్ల మధ్య ఉన్నటువంటి గోలివాగు ప్రాంతంలో కోడేరు గుట్టల వద్ద ఈ కోడి పోరు జరిగినట్టు చారిత్రక రచనల్లో ప్రస్తావించింది. నాగమ్మ రెండో పందెంలో కోడి పుంజును మార్చగా బ్రహ్మణ రెండో పందెంలోనూ చిట్టిమల్లునే బరిలోకి దించడంతో తొలి పోరులో అలసినటువంటి చిట్టిమల్లు రెండో పోరులో ఓడిపోయింది అంటున్నారు. జానపద కథల్లో మాత్రం నాగమ్మ తన పుంజు కాళ్లకు కత్తులు కట్టిందని, అందుకే చిట్టిమల్లు చనిపోయిందన్న ప్రచారం వినిపిస్తుంది. బొబ్బిలి యుద్ధం కూడా కోడి పందాల వల్లే జరిగింది. ఒకప్పుడు బొబ్బిలి, విజయనగర పుంజులు పోటీ పడ్డాయి. బరిలో తొలుత బొబ్బిలి పుంజులు గెలవడంతో విజయనగర రాజులు ఆగ్రహించారు. అక్కడ ఆఖరి బరిలో బొబ్బిలి రాజు పుంజే గెలిచింది. దీన్ని అవమానంగా భావించినటువంటి విజయనగర రాజులు కోపం కట్టలు తెంచుకొని యుద్ధానికి కూడా దారి తీసిందని చెప్తా ఉంటారు. ఈ కోడి పందాలు వల్లనే పల్నాటి యుద్ధాలు జరిగాయని కూడా ఒక కథనం ఉంది. ఇది జానపదంలో కూడా ఉంది, చరిత్రలో కూడా నిలిచిపోయినటువంటి ఒక కథని ఇచ్చారు. కోడి పందాలు అంటేనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ వస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందాలు ఓరెత్తుతా ఉంటాయి. గ్రామాల కోడి పందాల యొక్క పోరు సాగుతున్నటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు సంక్రాంతిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాత చరిత్ర పల్నాటి యుద్ధానికే కారణమైనటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఇచ్చారు విధాతలు.